ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి కేసీఆర్ లేచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇన్ని ఈక్వేషన్స్, ఇన్ని సిచ్యువేషన్స్ రేవంత్ని చుట్టుముట్టే అవకాశం ఉంది అంటున్నారు, వాస్తవం కావచ్చు. సో దీని నుంచి ఏమైనా కేసీఆర్ బయట అంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉందా? ఆయన పైకి రావాలంటే నేను పదే పదే చెప్తున్నా, త్రిసూత్ర పథకాన్ని పాటించాలి. ఈ త్రిసూత్ర పథకంలో నెంబర్ 1 ఆయన పేగుబంధం దిగిపోయినటువంటిది తెలంగాణ సెంటిమెంటు అన్ని రకాలుగా దూరమైనటువంటి టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ ఏదైతే పెట్టిండో ఇప్పుడు కాదట కదా, అది ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు, అది ఇప్పట్లో ఇయర్ అని అంటున్నారు కదా. అరే నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి, బీఆర్ఎస్ని తీసి టీఆర్ఎస్కి రా, వస్తే నీకు తెలంగాణ ప్రజలు ఎంతో కొంత వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం బంద్ చేసి వాడు జాతీయ పార్టీ, అది ఏం పార్టీ ఏందో తలతోకలేంది, జాతీయమేందో రాష్ట్రీయమేందో ఎవరికి అంతుపట్టదు. నెంబర్ 1 తీసి వెంటనే టీఆర్ఎస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, 9.5 సంవత్సరాల కాలంలో అంటే ప్రభుత్వ నిర్వహణ కాలంలో ఏమేం తప్పులు జరిగినాయో వాటన్నిటిని బహిరంగంగా ప్రజలకు చెప్పి క్షమాపణ కోరుకోవాలి. నువ్వు నేలకు ముక్కు రాస్తావా, నువ్వు లేకపోతే నువ్వు పొర్లు దండాలు పెడతావా, ఏదన్నా చెయ్యి, ఫస్ట్ కావాల్సింది ప్రజల క్షమాపణ చెప్పాలి. అహంకారం ఎందుకు, విర్రవిగుడుతనం ఎందుకు? ప్రజలంటే నీకు చీమల లెక్క, దోమల లెక్క, లేకపోతే కుక్కల లెక్క, గొర్రె లెక్క పడతాడా? వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇది 2వది. 3వది, సంస్థాగత మార్పులు చేసి కింది నుంచి పైదాకా సంస్థాగత మార్పులు చేసి నీ కుటుంబం, నీ కోటరిని పక్కన పెట్టి చేస్తే, ఈ 3 విషయాలు కనుక ఆయన చేస్తే అప్పుడు ప్రజలు ఈయన గురించి ఆలోచిస్తారు. వెంటనే నేను తండోపతండాలుగా లేకపోతే ఈయనకి ఏదో నెత్తి మీద ఊరేగుతారు అంటలేను. మీరు 3 ఫస్ట్, థర్డ్ అయితే కానీ 2వది అయితే ఇంపాసిబుల్. అది చరిత్ర జన్మలో కూడా జరగదు. అట్లేం కాదు, మీరు తెలియక ఆయన క్షమాపణ నేను చెప్పించిన 2001 కుండా లక్ష్మణ్ బాబూజీ గారి జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా, బుద్ధ విగ్రహం సాక్షిగా మీరు వీడియోలు చేయండి, ప్రజలకు క్షమాపణ చెప్పిండు ఆయన. ఇప్పటి వరకు తెలంగాణ గురించి నేను మాట్లాడిన, వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలని నన్ను క్షమించండి అని మాట్లాడించిన నేను. నేను రికార్డు బట్టి మాట్లాడుతున్నా. నేను వీడియోలు తీయండి, ఆడియోలు తీయండి, పేపర్లు తీయండి. ప్రజల క్షమాపణ చెప్పకపోతే కేసీఆర్ని 1% కూడా ఆయన నమ్మేవాళ్ళు కాదు. నేనే నమ్మేవాళ్ళు. కానీ ఏదో సీల్ కవర్లలో 3 సీల్ కవర్లలో చూపిస్తే తెలుగుదేశం పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యేకి రాజీనామా, డిప్యూటీ స్పీకర్ రాజీనామా అంటే చేయలే. ప్రజల క్షమాపణ చెప్పాలి ఎప్పుడైనా, ఖచ్చితంగా చేయాలి ఆయన. 2వది చేయాలా, 3వది చేయాలా, అన్నీ చేయాలి ఆయన. ఎందుకు చేయొద్దు అని అడుగుతున్నా నేను. అంటే ప్రజలు అడిగేది ఏమైనా గొంతెమ్మ కోరిక? ప్రజలు ఏం చెప్తున్నారు? ఓ విధవా, ఓ మూర్ఖుడా, ఓ సన్యాసి, ఆయన మాటలు చెప్తున్నా నేను. ఆయన అంటాడు కదా ఇటువంటి పదాలు, ఇంకా చాలా అంటాడు అని అంటాడు కదా. పిచ్చి లేచి మీకేమి ఫోన్లో అట్లాంటివి ఏం చేస్తలేడా? మరి గతంలో మీరు కలిసి చేశారు కదా, జరేమన్నా దీన్ని మూమెంట్ తీసుకొద్దాం ఏంటి అని ఏమన్నా కబురు పంపడం అట్లాంటివి చేస్తున్నారు, అడుగుతున్నారు. నేను ఈ 3 విషయాలు నేను పదే పదే చెప్తున్నా. ఈరోజు మళ్ళా మన తొలి వెలుగు ద్వారా కూడా చెప్తున్నా. మరి ఆయనకి ఇది చేరి, ఇది ఎక్కి ఆయన ఒక మత్తులో ఉన్నాడు. అరే 98% 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో పేరు మార్పు గురించి డిమాండ్ చేసిండ్రు, తీర్మానాలు చేసిండ్రు. అవన్నీ పట్టుకుని పోతే ఆయన ఎవరినో వాడినో వీడినో పనికిమాలిన పిలిచి ఈ గణాంక వివరాల ప్రకారం మారుస్తే మంచిదా? అరే ఓరి విధవ సన్యాసి మూర్ఖుడా, టీఆర్ఎస్ పెట్టినాడు ఎవడు చెప్పిండు? నేను చెప్తే మన ఇద్దరి సమక్షంలో డిసైడ్ అయింది. ఏ వాస్తుని పిలిచినాం, ఏ శిల్పిని పిలిచినాం, ఏ గణాంక వాడు ఎవడోనాట ఇదట, అది గణాంక లెక్కల ప్రకారం చూస్తే అది ఇప్పుడు మారుస్తే నష్టం అని చెప్పిండట. ఇంకా కొద్ది రోజుల తర్వాత మారవమన్నాడట, మారుస్తలేడట. ఏం పిచ్చిది? కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఆయన చేస్తే, నేనేం పెద్ద తురుంకాను కాదు, పెద్ద ఇదే కాదు. నాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం
ఆలోచిస్తుంది. యా, ఇంకొకటి ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ గురించి నా చర్చ జరుగుతున్నది. కులగణన చేయాల్సిందే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు అని. సో ప్రభుత్వం అయితే నాకు తెలిసిన దాని ప్రకారం సరే తర్వాత ఏం చేస్తారో కానీ వాళ్ళైతే లోకల్ బాడీస్ ముందు చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు నాకున్న అంచనా ప్రకారంగా. సో ఈ ఎంత అత్యవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదైతే ఖచ్చితంగా జరగాల్సిందే భారతదేశంలో. రాహుల్ గాంధీ మొత్తం దేశం అంతా తిరిగి చెప్తున్నది కూడా ఇదే అంశం కదా. భారతదేశంలో కులానికి ప్రాధాన్యత ఉందనే దాన్ని ఎవ్వరు విస్మరించలేము. అవును, కులపరంగా ఎప్పుడున్నా కానీ దీన్ని ఏదైనా కానీ జరగాల్సిందే. దీన్ని విస్మరించి మనం ఏవి చేసినా నడవదు అది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఆయన ఏంది ఇప్పుడున్న వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటి నుంచి బయటపడాలంటే మళ్ళీ ఒక ఎన్నిక కావాలి ఆయనకి. ఓకే, మళ్ళీ ఒక ఎన్నిక రావాలా, ఎన్నికల కోడ్ రావాలా, ఎన్నికల కోడ్ వచ్చింది అనేది చూయించుకోవాలా, బయటపడాలా. ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఉన్న ఆయన ఎస్కేపిజానికి, డైవర్షన్కి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితేనేమో వీలైన కాడికి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తాడు, వీలు కానప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఈ రెండింటితో ఎక్కువ కాలం నడవదు. కొద్ది రోజులు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా భారతదేశంలో కుల గణన అనేది జరగాల్సిందే. దాన్ని విస్మరించి ముందుకు పోలేము. ఏ పార్టీ ముందుకు పోలేదు. అది దాని ప్రాతిపదికగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది అక్కడున్న ఆ ప్రభుత్వాల తర్వాత నిర్ణయాలు చేయని. అరే కులగణన చేయడానికి మీకు ఎందుకు భయం? మీకున్న సమస్య ఏంటిది? అవును, ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. నెలలో అయిపోద్దా, 2 నెలలు అయిపోద్దా, 6 నెలలు పట్టని ఏదన్నా కానీ. అవును, అదొక ప్రాసెస్. అది దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అరే ఇచ్చిన హామీలలో అదొక హామీ, దాన్ని అమలు చేయి. అంతేగాని ఈ ఎస్కేప్ పాలిటిక్స్ చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు సాధించగలుగుతాం మనం? కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, వెంటనే మీరు ఈ కుల గణనకు సంబంధించినటువంటి మీరు ఏ విధంగా చేయాలనుకున్నా ఏ చట్టపరంగానే చేయాలి. ఆ చట్ట పరిధిని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. వచ్చే నష్టం ఏంది? ఇప్పటికిప్పుడు నష్టం లేదు కదా. మీరు 100 రోజులు అన్నారు చెయ్యలే, మిమ్మల్ని ఏమన్నా వచ్చి కుర్చీ గుంజుకొని పోతాండి ఎవడన్నా? మీ మీద దాడులు ఎవరు చేస్తలేడు కదా. నేను మొన్న చూసిన వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మీరు కూడా టెలికాస్ట్ చేసిన దాన్ని చింతపండు నవీన్ కూడా అక్కడ అడ్డుకున్నారు. అరే 2 చేతులు ఎత్తి దండం పెట్టి మోకాల మీద ఉండి మోకరిల్లు అడుగుతున్నారు. వాళ్ళు ఏమైనా దాడి చేయడానికి వచ్చినా, కట్టెలతో వచ్చినా, రాళ్లతో వచ్చినా? అరే మంచిగా నీకు పూలతోటి సత్కరించడానికి వచ్చిండ్రు. ఈ ప్రజలు ఎప్పుడు కూడా అంతే ఆలోచనతో ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారు. సామదాన భేద దండోపాయాలు, ఆ దండోపాయం తర్వాత ఎప్పుడో అది లాస్ట్కి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఐ గారితో ఇంటర్వ్యూ. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.